డీటెయిల్స్ చూద్దాం. అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తగినన్ని నిధులు సాధించే విషయమై ఎంపీలంతా కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా ఎంపీలంతా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఒక్కొక్క సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా పార్లమెంట్లో ఎలా వ్యవహరించాలి, రాష్ట్రానికి ఏం కోరాలి, ఏపీ అభివృద్ధికి ఏం మాట్లాడాలి అనే అంశాలపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ఎంపీలు పోటీపడి పనిచేయాలని సీఎం చంద్రబాబు ఉద్బోధించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులకు సంబంధించిన అంశాల పరిష్కారంపై చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను మళ్లీ గాడిలో పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాల కల్పనపై చంద్రబాబు చర్చించారు. ఈ భేటీలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేసినేని చిట్ని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఏపీకి రావాల్సిన వాటాల గురించి చర్చించినట్లు చెప్పారు. ప్రతి ఒక్క ఎంపీకి 3-4 మంత్రిత్వ శాఖలను సీఎం చంద్రబాబు కేటాయించినట్లు చెప్పారు. సదరు ఎంపీ ఆ శాఖల కార్యదర్శులను, సంబంధిత కేంద్ర మంత్రులను కలిసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఎంపీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు చెప్పారు. మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేయనున్న విషయాన్ని అధినేత దృష్టికి తీసుకురాగా మనం ప్రజలకు ఏం చేస్తున్నామనేదే ముఖ్యమని, పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించినట్లు చెప్పారు. వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొడతామని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పార్లమెంట్ పార్టీ మీటింగ్తో పాటు మంత్రివర్గ సమావేశం కంబైన్డ్గా జరిగింది. వినూత్న రీతిలో కొత్త తరహాలో ఇవాళ పార్లమెంట్ సభ్యులకి కేంద్రం నుంచి వివిధ మంత్రివర్గ శాఖలని కేటాయించడం జరిగింది. వారు ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడికి 3 నుంచి 4 కేంద్ర మంత్రివర్గ శాఖలు అప్పగించడం జరిగింది. ఇక్కడ ఉన్న మంత్రులు కానీ అధికారులు కానీ ఎంపీలతో కలిసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, అంతేకాకుండా ఏ డిపార్ట్మెంట్లో ఏ విధమైన పథకాలు ఉన్నాయో ఆ పథకాల్లో ఏ విధంగా వస్తున్నాయో, పథకాల్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటాల గురించి చర్చించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ఎంపీలుగా మరింత బాధ్యత మా మీద పెరిగింది. ఎందుకంటే రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. ఇటువంటి ఆందోళనకరమైన రాష్ట్ర పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే కేంద్రం యొక్క సహాయం అవసరం. కాబట్టి మా అందరికీ కొన్ని శాఖలు కేటాయించడం జరిగింది.